ఈ రోజు వచ్చి ఆయన స్టే స్కూల్ మీరు చెప్తున్నారు కదా సార్, వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఎవరు ఉంటారు సార్? ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? ఇచ్చిన వాళ్ళే వెళ్ళట్లేరు అక్కడికి. మేము ఐకమత్యంతో అందరం ఒక కుటుంబం లాక్కుండి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ 40 గజాలు 50 గజాలు ఇళ్ళలా తీసుకొని మేము అందరం కట్టుకున్నాం. 35-40 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ రోజు కూడా మూసితో ఇంత ప్రాబ్లం లేదు. మేము ఆ ఈగలల్లో దోమలల్లో ఉన్నది మొత్తం ఇప్పటిదాకా డెవలప్మెంట్ చేసుకుంటా ఒక చిన్న గుడిస నుంచి రేకుల నుంచి ఇప్పుడు ఒక చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకున్నాం అందరం ఒక్కొక్క ఫ్లోరు. కట్టుకున్న వాటికి వచ్చి ఇవాళ మీరు వచ్చి తీసేసేయాలి, బఫూన్లు ఎఫ్ఎల్టీలు అంటే మాకు అప్పుడు ఏం చెప్పలేరు. బఫూన్ జోన్ అని చెప్పాలి, ఎఫ్ఎల్టీ అని చెప్పాలి, ఏం చెప్పలేరు. మరి అప్పుడు ఫ్లాట్లు చేస్తుంటే వాళ్ళని ఏం చేసిరు సార్? అప్పుడు వచ్చి అప్పుడు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిరు? మా దగ్గర పానపట్ట కూడా ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి వాళ్ళందరివి. మేము ఎవరి దగ్గర కొన్నాం, మేము పైసలు పెట్టి ఎట్లా కొనుక్కున్నాం అవన్నీ ఉన్నాయి. ఈ రోజు వచ్చి అవి కబ్జా చేసిన భూములు అంటే మేము ఎట్లా ఊరుకుంటాం సార్ అసలుకి? మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకవైపు కొందరికేమో స్టే ఇస్తులు, మీకు డైరెక్ట్ పోలీసుల అధికారులు వచ్చి బలవంతం చేస్తులు కదా, ఏం చెప్తారు? అంటే వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళు స్టే తెచ్చుకుంటారు. మేము మామూలు ప్రజలం కదా, మేము సామాన్య ప్రజలము, లేనోళ్ళం మేము. ఈ రోజు పోతేనే మాకు రేపు ఆడుతుంది. మాకు డొక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. మరి అట్లాంటి వాళ్ళ మీద పడితే ఆయనకే ఉండాలి కదా న్యాయము. వీళ్ళు ఎక్కడ పోతారని మేము కూడా పోతాం. మీకు అందరం ఇప్పుడు ఎట్లయినా ఖర్చు అవుతుంది, అట్లనే ఖర్చు చేసుకొని స్టే తెచ్చుకుంటాం. మేము కూడా తెచ్చుకొని వేసుకుంటాం. మేము కూడా ఆపేసాలి. ఇంతతోని పోరాటాన్ని ఆపేస్తేనే మంచిగా. అయినా మొత్తం ఎన్ని కుటుంబాలకు చెప్పి వెళ్ళిపోమని? మాకు మొన్న రీసెంట్గా ఒక 3 months 4 months ముంగట ఉట్టిగా సర్వే చేసిరు సార్. వచ్చి మూసి పక్కన ఉన్న వాటికి ఎంఎం అనేసుకుంటే వెళ్ళిరు. వచ్చి చేసిరు కానీ మళ్ళీ మాకు ఏంటిది, మేము అప్పుడు అనుకోలేము ఇల్లులు పోతాయా చేసా, ఉట్టి సర్వే ఎప్పుడు చేస్తారు కదా అట్లా అనుకున్నాం. ఎన్ని ఇల్లులు అంటే 385 ఇల్లులకు అన్నట్టు చేస్తారు సార్. ఇప్పుడు మొత్తం అంబర్పేట మొత్తం ఎంత ఉందో మాకు తెలియదు. మాకైతే మా లంకలో మాకు ఇవే ఇల్లులు కావాలి సార్. మేమైతే కోరుకునేది అదే. మాకు ఏ డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏ నష్టపరిహారం వద్దు, ఏమొద్దు. మా ఉన్న ఇల్లులను మాకు ఇచ్చేసి ఆ పెద్ద గోడనే పెద్దగా చేసుకోమని చెప్పండి మూసిని. మా దాంట్లో పెద్ద లేఅవుట్ మస్తు ప్లేస్ ఉంది మాకు మూసికి, మాకు చేసుకోమని. మాకేమొద్దు సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్కి కూడా ఇక్కడ నుంచే వెళ్ళిన సార్. నా పెళ్ళి కూడా ఇక్కడే అయింది. నాకు 2 పిల్లలు కూడా ఇక్కడే పుట్టిరు పెరిగిరు. స్కూల్కి కూడా ఇక్కడే వెళ్తారు. ఏ ప్రభుత్వానికి లేని ఆలోచన ఈయనకే ఎందుకు వచ్చింది సార్? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన రామారావు ప్రభుత్వం చూసిన, కేసీఆర్ ప్రభుత్వం చూసిన, కానీ ఇంత దరిద్రమైన పాలన మాత్రం ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే చూస్తున్నా సార్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ చెప్తుండు కదా, మరి డెవలప్మెంట్ చేస్తామంటే మేము కూడా సహకరిస్తాం సార్. మా ఇంట్లో తీసేసేంత మా బీద ఏదో కష్టం చేసి కూలి పని చేసి పొద్దు నుంచి మా అమ్మ వాళ్ళు సంపాదిస్తే మేము ఆ ఇంట్లో ఉన్నాం సార్. ఇల్లుతో మేము ఎంతో బంధం ఏర్పరచుకున్నాం. ఇల్లు అనేది ఒక కళ కదా సార్. అందరికీ ఎంతో కష్టపడి 50 గజాలు అందరికి ఎక్కువ లేవు. ఆ ఇల్లు కట్టుకున్నాం, పైసా పెట్టి కూడబెట్టి కట్టుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతో పని చేస్తాడు. లాస్ట్కి ఆయన ఇంటికి ఆయన గూటుకి ఆయన చేయాలి కదా. అలాంటి ఆయన ఇల్లు తీసేస్తే ఆయనకు బాధ తెలుస్తుంది సార్. మాది ఇప్పుడు మూసీ నది గురించి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారా? ఎవ్వరు ఇంతవరకు ఏ నాయకుడు రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఎవ్వరు రాలే. మాకు ఏ పార్టీ వాళ్ళు మా ఇంటి ముందుకు ఇంత ఓట్ల కోసం అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు, ర్యాలీ లాగా వచ్చారు. ఇప్పుడు మాకు ఇంత బాధలు ఉన్నామన్నా కానీ ఎవ్వరు రాలే, మాకు ఎవ్వరు సహకరిస్తలేరు. మేమే ఐక్యతంగా ఉండి మేము ఎవ్వరు రానియకుండా మేము అందుకే ఇక్కడ కట్టుదిట్టంగా గట్టిగా కూర్చున్నాం. 2 నెలల నుంచి నిద్ర లేదు, తిండి లేదు. హార్ట్ అటాక్లు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు పెద్దవాళ్ళు, బీపీలు షుగర్లు. ఆయన సీఎం అయ్యిండు, దేనికోసం అయ్యిండు సీఎం? దేనికోసం అయ్యిండు? మా ఇల్లు కూలగొట్టడానికి, ప్రజలు మంచి చేయడానికి అయ్యిండు కదా. ఆయన వచ్చుడు 4 నెలలు మంచిగా ఉండు. ఎన్ని హామీలు అభివృద్ధి చేసిండు. అది చేయకుండా హైడ్రాని పెట్టుకొని ఆ మూసిని సుందరీకరణ చేయండి, వద్దంటలేం. కానీ మా ఇంట్లో జోలికి రావద్దు. ఎందుకు హైడ్రాతో ఎందుకు ఆయనకి వేరే విధంగా ఇంకా ఏం దొరుకుతలేదు ప్లాన్? హైడ్రా అనేది పెద్ద పెద్ద వ్యాపారస్తులతో చాలా చేసిన కూలగొట్టుడు. కానీ మరి పేద ఇండ్ల మీదకి ఎందుకు వస్తున్నా అంటే ఏం చెప్తారు? మా ఇంట్లో జోలికి రావద్దు సార్. ఎందుకంటే మేము లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. ఆ లోన్ కూడా ఇంకా తీరలేదు. మేము 35 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకు? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు? ఈ ప్రభుత్వానికి మాత్రం ఎందుకు ఆలోచన వచ్చింది? ఈయనకి ఎందుకు అంటే మింగుతే ఆయన కాళేశ్వరం మింగిడు, ఈయన ఇది హైడ్రా మింగాలని చూస్తున్నా. అంతే కదా, వీళ్ళంతా ఒక డ్రామానే కదా. ఇంతమంది ఉసురు పోసుకుని ఏమన్నా బాగుపడతారా? ఇంతమంది ఇల్లు కూల్చి ఆయన చేస్తే ఆయనకి ఏమన్నా ఫలితం ఉంటుందా? అంటే బయట దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోవడానికైనా చేస్తున్నా. ఇప్పుడు ఏమంటున్నా ప్రభుత్వం కానీ అధికారులు ఇప్పటి మంది ఇబ్బంది ఉంటుంది, కానీ వచ్చే ముందు తరాలకు హైదరాబాద్ అనేది మంచి డెవలప్మెంట్తో అందరికీ మంచి ఉంటాయని చెప్తుండు కదా. అవసరం లేదు, మా ఇంట్లో పక్కన నుంచి చేసుకోపోమానండి.
మా ఇంటి పక్కన నుంచి చేసుకోమనండి, ఉన్న ప్లేస్లోనే చేసుకోమనండి. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని బాధ పెట్టి ఉన్న వాళ్ళని చంపి ఆ పిల్లలు నాడు ఇప్పుడు మా ఇంట్లో మేము మాకు ముగ్గురు కుటుంబాలు ఆయన ఒకటి ఇస్తా అంటాడు, ఇద్దరు ఇంకెక్కడ పోయి బతకాలి వాళ్ళు, ఇంకా 2 ఎక్కడ వాళ్ళు రోడ్డు పైన పడిపోవాలా? మా పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉంది, ఆయన ఎక్కడో అడవిలు ఇస్తాడు, అడవి దగ్గర వచ్చి ఇక్కడ బతుకుతారు వాళ్ళు? మాకు అక్కడ ఉందా? అక్కడ ఏమన్నా జీవన ఆధారం ఉందా? మేము ఎట్లా బతక అంటే మమ్మల్ని అడవిలో నూకేసి ఆయన మాత్రం ఆయన సుందరీకరణ చేసుకుంటాడా? ఏదైనా న్యాయమా? ఆయన చేసేది ఏం న్యాయంగా కాదు, అసలు న్యాయం కాదు. ఆయన చేయడం ఏంటంటే పేదవాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. అమ్మ మీరు ఉండండి, మీ జాగాలు మీరు ఉండండి, మేము పక్క నుంచే చేసుకుంటూ పోతాం, మీకు ఒక గోడ కట్టిస్తాం, మేము ఏం భయపడకండి, మేము హామీ ఉన్నామని ఆయన చెప్పాలా. అప్పుడు మేము ఆయన దేవుళ్ళగా పూజించుకుంటాం. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తనకు మన ప్రగతి భవన్ ఇచ్చిల్లు దాంట్లో ఉండి మనకి, కానీ తన ఇష్టమైన ఇంట్లోకించి ఇంకా వెళ్తారు జూబ్లీ హిల్స్లో. కానీ మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతుందని మాత్రం అడిగిన విషయం ఆ ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఆయన అలానే మేము కూడా అట్లనే మా ఇంట్లో గురించి మేము వెళ్ళాము. ఎందుకంటే మేము కళ, మాదొక కళ. ఆ ఇల్లు ఒట్టిగా కాదు, మేము ఎంతో కళతోని ఆ ఇల్లు మాకు కూడా ఇది ఒక వాస్తు అనుకున్నట్టు, ఒక బోరింగ్, ఒక నల్ల, ఇది ఇక్కడ ఉంది. నువ్వు ఇంత మంచి ఇంట్లో మాకు నీ ఇంట్లోకి వెళ్ళి నీకు వెళ్ళబుద్ది కాకపోతే మేము ఒక 50-60 గజాల ఇంట్లో నుంచి మాకు ప్రేమగా మేము కట్టుకున్నాం. మా పెద్దోడు ఇక్కడ ఉంటాడు, మా చిన్నోడు ఇక్కడ ఉంటాడు అని కట్టుకున్నాము. నువ్వు తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడో ఎత్తేస్తాను, మేము ఎందుకు పోతాం? అంటే నీకో న్యాయం మాకొక న్యాయమా? అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా. మేము మాత్రం మా ఇంట్లో నుంచి జరగము, మా ఇల్లు మాకే కావాలి.